సినిమా ఏదైతే థీమ్ ఉందో అండ్ మీరు కూడా ఒక మదర్హుడ్ని కెరీర్ని బ్యాలెన్స్ చేస్తా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీలా అనిపిస్తుంది నాకు. సో కోఇన్సిడెంట్ అండ్ వెరీ గుడ్ కూడా. అండ్ మీరు చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది బికాజ్ యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అండ్ ఆన్ దట్ నోట్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి. ఒక ట్వీట్ వేసి లాస్ట్లో ఒక లైన్ ఐ విల్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. యూ క్లియర్లీ డోంట్ నో హౌ హీ ట్రీట్స్ ద విమెన్ ఇన్ హిస్ ఫ్యామిలీ ఎస్పెషలీ హిస్ గ్రాండ్ డాటర్స్. వెరీ ఫ్యూ మెన్ కెన్ డూ ఈవెన్ 1% ఆఫ్ వాట్ హీ డస్. సో ఆ పాట చెప్పండి బికాజ్ ఫుల్ ట్వీట్ అంటే ఆ 1% ఎవరికి తెలియదు అంటున్నారు కదా. బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెన్ ఇన్ యువర్ లైఫ్. I have great men in my life, and I'm very lucky to have all the men who are so supportive of me. And I include all of them are 1% low. Meeru kuda avvochu. Maybe you're also one of those 1% people. India population is in billion, and so 1% is a big amount. So nenu alla cheppanu. And our tweet, I think meeru our tweet gurinchi maatladali. That was in very bad taste. Oka family manchi celebration chesinappudu ilanti tweet enduku avasaram kada. Exactly. So it's a bad tweet. It's my family, and if somebody comes to my family, I will not like it. So alla cheppanu 1% means there can be many men in that 1%. So that's all. Nice andi. Thank you. All the best. Thank you so much. సత్య గారు హాయ్ అండి. ఏంటి సార్ భీమిలి కబడ్డీ జట్టు అనే ఒక క్లాసిక్ ఫిలిం తీశారు. అంటే రిజల్ట్ ఎలా ఉందా, అది అనుకున్నంత ఆడిందా లేదా పక్కన పెడితే ఒక మంచి ఫిలిం, గుడ్ ఫిలిం. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు అంటే మీ నుంచి మంచి స్టోరీస్ గ్యాప్ ఎందుకు? దాని తర్వాత SMS శివామన్స్లో శృతి చేశానండి. దాని తర్వాత శంకర అని నారాయణతో చేశాను. సో అదే ఆ తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఐ టుక్ సమ్ గ్యాప్ దిస్ వన్. అంటే ఏదైనా చేస్తే మంచి పిక్చర్ చేద్దామని మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చింది, బట్ ఐ డెంట్ టేక్ దోస్ ఆఫర్స్. ఈ కథ రాస్తున్నాను అప్పుడు. ఐ వాజ్ రైటింగ్ సత్యలీలావతి ఆల్సో. ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా రాశాను. సో మంచి టైము. ఐ వాంటెడ్ బెటర్ ప్రొడ్యూసర్ హూ కెన్ అండర్స్టాండ్. అంటే మనం ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు దే వోంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కొంతమంది ప్రొడ్యూసర్స్. సో బట్ మోహన్ గారు ట్రస్టెడ్ సో మచ్ ఆన్ ది స్క్రిప్ట్. సో హీ వాజ్ సో మచ్ కోఆపరేటివ్. So we went forward with Satyalavati with the help of Mohan Garu. అండ్ టీజర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుందండి, లైక్ యాక్టర్స్ కానీ. తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. లాస్ట్లో ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్? నో, there is a beautiful message అండి, a very good message for all the daughters in this world. And I'm sure now if you see all my previous films అండి, climax is very important for me. Bhimli gani, SMS gani ide. So there will be a good sentiment, emotional drama last 15 minutes. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. సత్య గారు, ఈ సత్యలీలావతి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ టైటిల్ని పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే? సురేష్ గారు, ఇది అదే ఫస్ట్ చెప్పా కదా, నేను అసలు కమల్ హాసన్ గారు పిక్చర్ నేను ఎప్పుడు, బికాస్ దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిల్మ్ అండి. ఐ డోంట్ వాంట్ కంపేర్ ఈవెన్ 1% ఆఫ్ దట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్. దీంట్లో ఎట్లా వచ్చిందంటే హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్లో కథ రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ కథ రాసినప్పుడు ఐ థాట్ మంచి టైటిల్ ఉంటే బాగుంటుంది. సతీ అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ సతీలీలావతి ఫస్ట్, బట్ చాలా అంటే ఇండివిజువల్ లేడీ పేరు లేదని పెడదామా అని చూస్తే ఏది సెట్ అవ్వాల. సో లాస్ట్లో ఐ థాట్ ఓకే, కంప్లీట్ అయినాక ది స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక ఐ థాట్ ఇఫ్ ఐ రీఇంట్రడ్యూస్ సతీలీలావతి ఈ జనరేషన్లో, అంటే అది 30 years బ్యాక్ సతీలీలావతి స్టోరీ. ఇప్పుడుండే వైఫ్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా చూస్తారు హస్బెండ్ని, లైక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, విత్ అ వెరీ కామికల్ మేనర్ అనమాట. సో అందుకే అది కరెక్ట్గా సెట్ అయింది టైటిల్, అందుకని సెట్ అయింది. సో బట్ దానికి దీనికి కంపేరే లేదండి, బికాస్ దట్స్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఐ వోంట్ కంపేర్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం, బట్ దిస్ విల్ ఆల్సో స్టాండ్ అవుట్ యాజ్ అ గుడ్ ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం. సప్తగిరి గారు అండి, రావణ్ గారు, యాక్చువల్లీ మీరు చాలా తక్కువ
క్యారెక్టర్స్లో చాలా తక్కువ కనిపిస్తున్నారు. అంటే హీరోగా చేశారు, లైక్ హీరోగా చేశారని మీ క్యారెక్టర్స్ రావట్లేదా, మీరే చూసీగా ఉంటున్నారు అంటే? ఆ రెండు జరుగుతున్నాయి. లేదండి, హీరోగా చేశాననే క్యారెక్టర్స్ రావట్లేదో అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఫ్లో స్టార్ట్ అయింది, డెఫినెట్గా చాలా సినిమాలో కనపడతాను. సో పైగా కొత్త కమెడియన్స్ అందరూ వచ్చారుగా, మేము సీనియర్లు అయిపోయాం కాబట్టి వాళ్ళకి ఛాన్స్ క్యారెక్టర్ ఇవ్వాలి చేంజ్ అవుతాం, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లావణ్య గారు, చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికి హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ టూ పార్టీ అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుణ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్, అదే ఆ షూటింగ్ కదలే. హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా, ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా, మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్ బికాస్ పొద్దున్న నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్. అండ్ థ్యాంక్స్ టు Vrinda Master, she was very very nice. I love her and it was lovely working with her. And Mickey Chimera of course. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. I put him to sleep and came here, అందుకే లేట్ అయిపోయింది. What is that? అంటే సన్షైన్ లో భాగస్వామిగా ఉంటూ మీరు కొన్ని సినిమాలు, సైన్స్ స్క్రీన్ లో భాగస్వామిగా ఉంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు, సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో, ఏబిసిడి ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి. సాహు గారు, మీ భగవంత్ కేశవ్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టినారు. సాహు గారి గురించి ఏం చెప్పారు? అవును సార్, అవును సార్, హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సప్తి గారు, మొన్నే రాజాసాబ్లో చూసాం, ఫంక్షన్లో కూడా అంటే మీరు కనపడగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ కానీ చెప్పారు, ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ, జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి, ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది, చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100-1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ, రామలింగ గారు చాలామంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్ని అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయిందండి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్. థ్యాంక్ యూ బ్రదర్. లావణ్య గారు హియర్ లావణ్య గారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టీజర్, అది చాలా డిఫరెంట్గా కూడా ఉంది మ్యామ్. అంటే చాలా రోజు గ్యాప్ తీసుకున్నారు, లైక్ యువర్ మ్యారేజ్ అండ్ యువర్ బేబీ చైల్డ్ అంతా వచ్చింది. సో విల్ యూ కంటిన్యూ మ్యామ్, లైక్ బ్యాక్ టు బ్యాక్ చేస్తే ప్లాన్? యా, ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు కంటిన్యూ. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నా ఫుల్ అటెన్షన్ మా బాబుతో ఉంది. అండ్ ఐ వాంట్ టు జస్ట్ ఫీల్ లైక్ హీ డజంట్ నీడ్ మీ దాట్ మచ్. అప్పుడు నేను ఇంకా ఫుల్ ఫామ్లో స్టార్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏమైనా వస్తే మంచి స్క్రిప్ట్తో, ఇఫ్ దే అండర్స్టాండ్ మై టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్, then I will of course work. Kani that is very important, but priorities right now of course is my baby.
I hope people understand that and ala timings pedtaru. I hope that happens in the industry. But I will continue in future, of course. But currently, is my baby. So what kind of roles you wanted to do, like అలాంటి ఏం లేదు నా మైండ్లో యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి లేదు కి ఇలా చేయాలి అలా చేయాలి. నాకు అన్ని జానర్స్ ఇష్టం అండ్ కామెడీ చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. హారర్ కూడా ఇష్టం కానీ హారర్ ఒక్కటే నేను చేయలేదు ఇప్పటివరకు, అది చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అంటే టీమ్ చాలా మంచి హిట్ కొట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లావణ్య గారు హియర్ అండి, దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఎప్పుడు లావణ్య గారిని ఒక పక్కింటి అమ్మాయిగా బబ్లీ గర్ల్గా ఇలా చూసాము, బట్ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. వెయిట్ ఉన్న క్యారెక్టర్గా కూడా అనిపిస్తుంది. ఈ స్పెషల్గా ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా హోంవర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారా? ఇది చాలా ఈజీ గోయింగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ అండ్ అంత నేను రియల్ లైఫ్లో కొంచెం ఐ కెన్ సే ఐఎమ్ లిటిల్ నాటీ, ఐ యూస్ బబ్లీ. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నా క్యారెక్టర్ యూస్ చేశాను, ఎక్సెప్ట్ ద ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం కత్తి అవన్నీ అలా యూస్ చేయను. బట్ ఐ లవ్ హ్యావింగ్ ఫన్ అండ్ ఐ లైక్ టు క్రాక్ జోక్స్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్ ఎక్సెప్ట్ ద కిడ్నాపింగ్ ద హస్బెండ్. ఆ టార్చర్ పార్ట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గానే ఉంది. సో అలాంటివి అంటే లావణ్య గారి లైఫ్లో రియల్ లైఫ్లో అలా ఈ లీలావతి క్యారెక్టర్లో ఉండకూడని క్వాలిటీస్ ఏమైనా లావణ్య గారు ఉంది. ఐ థింక్ ద వే షీ లవ్స్ అది ఉంది. షీఈస్ వెరీ లైక్ వెరీ ఆనెస్ట్ లవ్, యూనో అలా అవన్నీ ఎందుకు చేస్తుంది అవన్నీ ఆ కోసం మూవీ చూడాలి ఎందుకు చేస్తుంది అని. దర్ ఇస్ అ వెరీ నైస్ రీజన్. సో ఐ థింక్ ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బట్ ఒక లాయల్ ఆనెస్టీ ఉంది అమ్మాయి హార్ట్లో. సో యా. మీరు గారు వరుణ్ గారు ఇద్దరు కూడా, మీరు వరుణ్ గారిని చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ కపుల్. ఇంకా 2 daysలో వ్యాలంటైన్స్ డే కూడా రాబోతుంది. ఎస్, వరుణ్ గారికి ఏదైనా ఈ వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఏమైనా? ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఇద్దరు. We both gave each other Vayu, Tej. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లవణ్య గారు, హలో. ఈ సినిమా సెట్లో మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏమైనా ఉందా? ఫుల్ మూవీ ఫస్ట్ డే యాక్చువల్లీ. ఫస్ట్ డే కొంచెం సీన్స్ కొంచెం యాక్షన్ అవన్నీ ఉంది, అందుకు నాకు కొంచెం భయం వచ్చింది. అది లైక్ హౌ విల్ ఐ డూ దిస్ అండ్ ఎవరికి తెలీదు దా ఐఎమ్ ప్రెగ్నెంట్. అది సర్ప్రైజ్ ఇచ్చాను మా డైరెక్టర్కి. సో ఫస్ట్ డే ఐమ్ లైక్ కెన్ యూ జస్ట్ కమ్ టు ద రూమ్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. అప్పుడు చెప్పాను అండ్ ఫేస్ ఎలా అయిపోయింది అంటే ఒక గోస్ట్ చూసారు అలా అయిపోయింది. బట్ దెన్ we managed and everything and chala jagatka. I used to go to the hospital after every day shoot and we were shooting in Ramoji actually, but then I think he was also very understanding, support chesaru. A tarvata evriki teliyadu, only director and producer later on they got to know. Kandi that was I think the full movie 3 months was very memorable for me. Okay, all the best. Thank you. లవణి గారు, అంటే ఈ సతీ లీలావతి క్యారెక్టర్ నుంచి మీరు ఏదైనా ఎలిమెంట్ క్యారీ అవుట్ చేశారంటే ఏంటి ఆ ఎలిమెంట్? I have love for my father. Love for your father. Yes, father's point of view maybe. Yes, actually కొంచెం మామూలుగా మనం ఫాదర్ని ఫాదర్ లాగా చూస్తారు యాజ్ ఇఫ్ హీ వాజ్ నథింగ్ బిఫోర్ దాట్. కానీ ఫాదర్స్కి కూడా ఒక దే ఆల్సో హ్యావ్ దే ఓన్ ఫీలింగ్స్. ఫాదర్స్ అంత ఈజీగా చెప్పరు. సో ఐ థింక్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ ఫాదర్ అండ్ ఫైట్ ఫర్ యువర్ లవ్. ఎస్. యా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లవణి గారు, ఇట్స్ డిసైడ్ మ్యామ్. యా, ట్రైలర్ ఇస్ వెరీ క్యాచీ అండ్ హిలరియస్ మేడం. సో ఈ పర్టికులర్ స్టోరీని మేము పర్సనల్గా అటాచ్ చేసుకుంటే సో ఏ పాయింట్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు వ్యక్తిగతంగా? పర్సనల్గా అటాచ్ చేస్తే ఆ అమ్మాయి అంటే తన నాటీనెస్ అవన్నీ కొంచెం నా దగ్గరగా ఉంది నా క్యారెక్టర్కి. కానీ దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ విచ్ ఐ డోంట్ కనెక్ట్ విత్. లైక్ ఐ విల్ నాట్ కిడ్నాప్ మై హస్బెండ్ అండ్ కీప్ అట్ హోమ్. సో ఐ థింక్ not too much anta similarity. There's nothing I can take from her in terms of fights and everything. Kani just fight for your love, as I said, that's the only thing. Mabulga nenu anta I'm not a fighter. Maybe this movie one day maybe I will just take it.
ఓకే, ఈ స్టోరీ విన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి దీన్ని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూసారా, లేదా అవుట్రేజెస్ కామెడీ ఫిల్మ్గా చూసారా? కామెడీ యాక్చువల్లీ. నాకు నరేట్ చేసిన నాకు తెలుసు కానీ నాకు నరేట్ చేశారు ఉదయ్ గారు. ఓకే, హీస్ అ గ్రేట్ స్క్రిప్ట్ రైటర్ అండ్ అంత బాగా చెప్పారు. అంటే నేను ఫుల్ మూవీస్ చూసేసా అలా నాకు అనిపించింది. అండ్ అందుకే ఐ వాజ్ లాఫింగ్, మీ అండ్ మై మేనేజర్ సీతారాం, వీ వర్ లాఫింగ్. అండ్ చాలా బాగా చెప్పారు అండ్ వీ ఆల్మోస్ట్ గాట్ లైక్ 95% ఆఫ్ ఇట్ ప్రాపర్లీ. సో అందుకే నేను ఎస్ చెప్పాను, బికాస్ ఐ వాజ్ జస్ట్ లాఫింగ్ ఆల్ త్రూ అవుట్. ఓకే మ్యామ్. లావణ్య కొన్నిదెల గారు, హలో. వైబ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద ఇంత బాగా చూసుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతున్నారు. సో గర్ల్ ఫ్రెండ్స్ కొన్ని సినిమాస్. సో అంటే ఈ సినిమా వల్ల ఇప్పుడున్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ దేనికి కనెక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మెసేజ్ ఉంది మూవీలో, అది మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఐ థింక్ ఈ మధ్య ఆడియన్స్కి అంతా ప్రతి మూవీలో ఒక లెసన్ అవసరం లేదు యాక్చువల్లీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ ఈ మూవీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు జస్ట్ థియేటర్కి రావాలి అండ్ యూ విల్ జస్ట్ లాఫ్ అండ్ ఫర్గెట్ యువర్ వరీస్. అండ్ ఐ థింక్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ టు జస్ట్ ఫర్గెట్ యువర్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ ఒక థియేటర్లో వచ్చి ఒక్కసారి మూవీ స్టార్ట్ అయితే యూ జస్ట్ ఫర్గెట్ ద వరల్డ్. సో ఐ థింక్ దాట్స్ దేర్ ఇన్ ద మూవీ. బిసైడ్స్ దాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ నైస్ మెసేజ్. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. లవణి గారు, ఈ సెట్లో మీకు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి? యాక్చువల్గా సీతా లీలావతి సెట్లో బాగా గుర్తుండిపోయే మెమొరీ. అచ్చా, ఒక మంచి మెమరీ కూడా చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సో మెనీ యాక్చువల్లీ. మీ ఎగ్జాక్ట్లీ సప్తగిరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎస్. యా, లవణి గారు, ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య చాలామంది ఏంటంటే జెన్జీ కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ మార్కులు ఉన్నారు. వాట్ యు సే టు దెమ్? మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళకి ఏం చెప్తారు? మంచి పర్సన్ దొరికితే డెఫినెట్గా చేయాలి, కానీ కొంచెం టైం డెఫినెట్గా తీసుకోవాలి. డోంట్ జస్ట్ ఇమ్మీడియట్లీ జంప్ ఇన్ టు మ్యారేజ్. మీరు కొంచెం చూడండి, ఇఫ్ యూ మ్యాచ్ ద వైబ్ చెక్ హ్యాపన్స్. అండ్ డెఫినెట్లీ ఐ విల్ సే టేక్ యువర్ టైమ్ అండ్ దెన్ మ్యారీ. నేను ఆబ్వియస్లీ 7 years తీసుకున్నాను, సో డోంట్ టేక్ 7 years మేబీ. నేను యాక్టర్స్ కాబట్టి ఐ హ్యాడ్ టు డూ ఇట్. బట్ డోంట్ హరీ. బట్ మ్యారేజ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ and I think everyone should do it. A lot of married men, I hope they agree. సప్తగిరన్న హాయ్ నా. ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు, అదే కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలంటారు. ఎప్పటికున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదన్న. సో ఇప్పటికీ మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓల్డ్ సాంగ్సే వింటాం. అండ్ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు శంకరన్ కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు అన్నారు, సో ఆల్రెడీ మమ్మల్ని ఒక యాంగిల్లో చూసేశారు, సో కొత్త దానాన్ని చూపించడం కోసం కొత్త కంటెంట్తో వస్తున్నాం అని అంటున్నారు. సో మీరు ఈ మధ్య వేరే దగ్గర చెప్పారు కొంచెం డిఫరెంట్ రోల్తో వస్తున్నా, వెయిట్ చేయండి అని అన్నారు. సో ఎలాంటి కంటెంట్తో రాబోతున్నారు? అంటే కామెడీ చేయడం చాలా కష్టం అండి. ఇంతకుముందు మేము చేయాల్సిన కామెడీ ఎంత చేసాం, థియేటర్లన్నీ ఊగాయి, దద్దరిల్లిపోయి అవన్నీ చేసేసాం. ప్రేమకథ చిత్రం, ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసాం. ఇప్పుడు కొత్త కమెడియన్స్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ వేలో వెతుకుతున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే ధనవరి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, అంటే ఏజ్ రీత్యా కాదు. సో అటువంటి క్యారెక్టర్స్ పడ్డాయి అనుకోండి, ఒక ఫ్యామిలీ పరంగా ఏదైనా క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా మళ్ళీ మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. సో ఆ వేలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం త్వరలో, సూన్. లాస్ట్ వన్ క్వశ్చన్. సత్య గారు, SMS మూవీ అవ్వచ్చు అండ్ భీమ్లీ కబడ్డీ జట్టు చాలా బాగుంటాయి, మంచి ఫిలిమ్స్ అనమాట. ఇప్పటికి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ భీమ్లీ కబడ్డీ జట్టు, ఆ క్లైమాక్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా అంటే అప్పుడు ఉన్న ట్రెండ్ వేరు, అదంతా వేరు, అండ్ ఇప్పుడున్న కనెక్టివిటీ వేరు. ఆడియన్స్కి ఇదంతా చాలా చేంజెస్ వచ్చాయి ఇయర్స్లో. దీనికి అంటే ఎలా కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి అనుకోవచ్చు ఈ స్క్రిప్ట్? ఇది అదే ఫస్టే చెప్పే కదండి, ద టైటిలే మీరు సతీలీలావతి ఆ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఈ రోజుల్లో వైఫ్ ఎట్ ఉంటారు, ఒక డిఫరెన్స్ చూపించాను. అండ్ ఎప్పుడు లైఫ్లో ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాక దెర్ విల్ బీ సమ్ టామ్ అండ్ జెరీ ఫైట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఎప్పుడు దానికి కన్క్లూషన్ ఉండకూడదు. బట్ దాని సొల్యూషన్గా మనం ఏదైనా మంచి సొల్యూషన్ వాడితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈక్వల్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ అట్లాంటి ఒక మంచి మెసేజ్ ఒకటి ఈ సినిమాలో ఉంది. క్లైమాక్స్ విల్ బీ రియలీ ఇమోషనల్ అండ్ ఐఎమ్ షూర్
కొంచెం టీయర్స్ వస్తుంది తప్పకుండా. లావణ్య గారు అండ్ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో గారు చెప్తారనమాట, అలా అయితే మనం విడిపోదాం అన్న ఒక మాట స్టేట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మ్యారేజెస్ తర్వాత అంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది లైఫ్, అవి ఏవైతే బాగున్నాయో పెళ్లి తర్వాత అవి బాగాలేవు అనిపిస్తాయి. సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు యాజ్ ఏ, అంటే పెళ్ళైన తర్వాత అప్పుడున్న ట్రెండ్ వేరు ఇప్పుడున్న ట్రెండ్ వేరు కదా, చిన్న చిన్న థింగ్స్ కూడా గొడవ పడుతుంటారు. అవును, కొంచెం పేషెన్స్ ఉండాలి. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ టు మ్యారీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అలా ఇఫ్ యూ డోంట్ ఫీల్ దాట్, ఐ థింక్ వన్ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. ది హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు బాగుండాలి, ఇద్దరికి హ్యాపీనెస్. అండ్ ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు